నార్మల్ డెలివరీ చేసేస్తాం. డెలివరీ మాత్రం ఇక్కడ చేస్తాము. ఆపరేషన్ చేసి బిడ్డను తీసేది మాత్రం ఆపరేషన్ థియేటర్లో చేస్తాం. ఈ రెండు సపరేట్గా ఎందుకు పెట్టామంటే అక్కడ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా అవి ఇక్కడ తల్లికి కానీ బిడ్డకి కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా నార్మల్గా తల్లి బిడ్డల హాస్పిటల్లో ఎలా అయితే ఆపరేషన్ థియేటర్ ఉంటుందో అలాగే ఇక్కడ మనం సమకూర్చామన్నమాట. సో ఇక్కడే మనం డెలివరీ చేస్తాం. ఒకవేళ బేబీని ఏదైనా అవసరం ఉందనుకుంటే ఒక ఐసీలో పెట్టాలనుకుంటే మదర్ ఇక్కడే ఉంటుంది, ఒక స్టాఫ్ ఇక్కడే ఉంటుంది, బేబీని ఇక్కడే పెడతాం. వామర్లో పెట్టాలన్నా లైట్ ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా ఇక్కడే చేసేస్తాం. సో చేసేస్తాం, మనం వెంటనే రూమ్కి షిఫ్ట్ చేస్తాం. సో మిగతా పేషెంట్స్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్కి కూడా వీళ్ళకి ఏం సంబంధం ఉండదు అనమాట. డాక్టర్ పర్యవేక్షణలోనే డాక్టరే చేస్తారు, డాక్టర్ పర్యవేక్షణలోనే ఉంటారు. ఐసీయూ ఇక్కడే ఉంది కాబట్టి ఐసీయూ డాక్టరు మత్తు డాక్టర్ ఎప్పుడు ఇక్కడే ఉంటారు, 24/7 ఉంటారు అనమాట. జనరల్గా మనకి ఇప్పుడు మనం తల్లి పిల్లల కేర్ గురించి మనం ఏమి ఎక్కడ మార్కెటింగ్ చేయట్లేదు, ఏమి చేస్తామని కూడా చెప్పట్లేదు. కానీ మనకు తెలిసిన వాళ్ళు ఇంతకుముందు గైనిక్ డాక్టర్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ దగ్గరలో ఉన్న గైనకాలజీ డాక్టర్లు కూడా ఇక్కడికి వచ్చి మన నార్మల్ డెలివరీ కేసులు పెట్టేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో వారానికి 2-3 కేసులు జరుగుతూ ఉంటాయి. వెంటనే ఇప్పుడు నార్మల్ డెలివరీ అనుకోండి, ఈరోజు పొద్దున్న నార్మల్ డెలివరీ అయిపోతే సాయంత్రానికి కూడా పంపించేస్తాం. వాళ్ళు ఉండి మంచి రోజు వెళ్ళాలి అట్లా తీసుకెళ్ళాలనుకుంటే పక్క రోజు వెళ్తారు. సిజేరియన్ చేసిన వాళ్ళు మాత్రం 2 రోజులు 3 రోజులు కంపల్సరీ ఉంటారు. వాళ్ళ నొప్పిని బట్టి వాళ్ళకి పేగు కదలికలు మొదలయ్యాయా, బిడ్డ అంతా బాగానే ఉందా, ఇలా దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ డిశ్చార్జ్ అనేది 2-3 రోజులు ఉంటుంది. కానీ నార్మల్ డెలివరీ పొద్దున్న జరిగితే సాయంత్రం తీసుకెళ్ళవచ్చు, లేదా మధ్యాహ్నం సాయంత్రం జరిగితే రేపు పొద్దున్నే వెళ్ళిపోవచ్చు, అట్లా అనమాట. సో వాళ్ళకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. నార్మల్ డెలివరీలో మామూలుగా నడిచేయచ్చు, నార్మల్ పని కూడా చేసుకోవచ్చు అనమాట.